వాహనులు శాతవాహనులు దాదాపు 456 సంవత్సరాలు పాలించినట్లు పురాణాల మధ్య స్థూలమైన అంగీకారం ఉన్నది. శాతవాహనులలో 15వ రాజైన పులమావి కణ్వాయన సుశర్మను క్రీస్తుపూర్వం 30లో వధించాడు. పులమావి క్రీస్తుపూర్వం 43లో సింహాసనం ఎక్కి ఉంటాడు. ఆంధ్రులు క్రీస్తుపూర్వం 73లో స్వతంత్రులైనారని ఆర్. డి. భండార్కర్ సూచన. చివరి శుంగుడైన దేవభూతిని వసుదేవ కణ్వనుడు వధించినాడని పురాణాలే చెబుతున్నందున శుంగ కణ్వవంశాలు ఏకకాలంలో రాజ్యం చేసినవనడం పొసగదు. శాతవాహనుల రాజ్యస్థాపకుడు శ్రీముఖుడు. శాతవాహనులు క్రీస్తుపూర్వం 30/6 28లోనే విజృంభించినారని డి. సి. సర్కార్ వాయుపురాణం ప్రకారం శాతవాహనులలో మొత్తం 15 మంది రాజులని పేర్కొన్నారు. శాతవాహనులలో మొట్టమొదటివాడు శ్రీముఖుడు. నానాఘాట్ శాసనంలో సిరిముఖ శాతవాహనో సిరిముతో అని, కనేరి శాసనం అతని తమ్ముడైన కృష్ణుని శాతవాహనుగుల అనిని పిలిచినందున శ్రీముఖుడు వంశకర్త కాదని స్పష్టమవుతున్నది. శాతవాహనుడు స్వతంత్ర రాజ్యస్థాపకుడే అయినచో అతన్ని ఆద్యుడిగా పురాణాలు పేర్కొని ఉండేవి. శ్రీముఖుడు 23 సంవత్సరాలు పాలించాడు. జైన సారస్వతం ప్రకారం మొదటి శాతవాహన రాజు జైన మతస్థుడై తన రాజధానిలో ప్రక్కస్తూపాలు నిర్మించినాడు. తొలి శాతవాహనులు కన్హ, మొదటి శాతకర్ణి. శాతవాహనులలో అగ్రగణ్యుడు మొదటి శాతకర్ణి. మహారథి అంగియ రాకుమారి నాగనికను వివాహమాడి వారి సాయంతో తన రాజ్యాన్ని పదిలపరుచుకొని విస్తరణకు పూనుకున్నాడు. శాతవాహనులలో గొప్పవాడు గౌతమీపుత్ర శాతకర్ణి. అతని తల్లి బాలశ్రీ వేయించిన నాసిక ప్రశస్తి గౌతమీపుత్రుని గురించి తెలుసుకోవడానికి ముఖ్య ఆధారాలు. ఈ ప్రశస్తి అతని కొడుకు పులమావి 19వ రాజ్య సంవత్సరంలో వేయించింది. గౌతమీపుత్రుడు క్షహరాట వంశ నిర్వశేషకర్ అనే బిరుదును ధరించాడు. జోగిల్ తంబి నాణక నిధిలో గౌతమీపుత్రుడు పునరుద్ధరించిన నహాపనుని నాణేలు లభించినాయి. గౌతమీపుత్రుని అనంతరం అతని కొడుకు వాసిష్ఠపుత్ర పులమావి సింహాసనం ఎక్కినాడు. ఇతనికి మరో పేరు రెండో పులమావి. పులమావి అనంతరం శివశ్రీ రాజైనట్లు పురాణాలు తెలుపుతున్నాయి. జునాగఢ్ శాసనంలో దక్షిణాధిపతి అయిన శాతకర్ణిని ఓడించి సన్నిహిత బంధువైనందున శాతవాహనులలో చివరివాడు శ్రీయజ్ఞ శాతకర్ణి. యజ్ఞశ్రీ శాతకర్ణి బౌద్ధమతం పట్ల ఆసక్తి వహించి నాగార్జునాచార్యుని పోషించినాడని బలమైన సంప్రదాయం ఉంది. నాగార్జుని పోషించిన రాజును త్రిసముద్రాధీశ్వరుడని బాణకవి హర్షచరిత్రలో రాసినాడు. శాతవాహన యుగ విశేషాలు. శాతవాహనులు రాజా మహారాజా బిరుదును ధరించినారు. శాతవాహనులలో ఖాండగారిక, హెరానిక, ప్రతిహార, లేఖక, నిబంధకార, పట్టికాపాలక అనే ఉద్యోగుల పేర్లు శాసనాలలో కనిపిస్తున్నాయి. భూమిపై 2-3 రకాల పన్నులు ఉండేవి. పంటలో రాజభాగానికి దేయమేయమని, రాజభాగమని పేర్లు. శాతవాహన నాణేలను బట్టి పన్నులు ధన రూపంలో చెల్లించడమే ఎక్కువ అమలులో ఉన్నట్టు గ్రహించవచ్చు. శాతవాహనులు పొట్టిఖడ్గాలు, గుండ్రని డాలు ధరించేవారు. పదాతి దళానికి పార్శ్వభాగాలలో అశ్వగజ దళాలు ఉండేవి. శాతవాహన శాసనాలలో కటక, స్కందవార పదాలు కనిపిస్తున్నాయి. స్కందవారం అంటే తాత్కాలిక సైనిక శిబిరం అని, కటకం అంటే సైన్యాగారం అని చెప్పవచ్చు. స్థానిక పరిపాలన. సామంత రాజ్యాలు మినహా ఇతర శాతవాహన ప్రాంతాలు ఆహారలేని రాష్ట్రాలుగా విభక్తమైనాయి. అమాత్యులు రాష్ట్రపాలకులు. నగరాలలో నిగమ అనే పౌరసభలు పరిపాలనా బాధ్యతలు వహించేవి. ఆర్థిక పరిస్థితులు. వరి, చెరకు, జనుము, నువ్వులు పొలాలు గ్రామాల చుట్టూ ఉన్నట్లు సప్తశతి పేర్కొంటున్నది. నాగళ్లను లాగడానికి గాడిదలను కూడా ఉపయోగించి ఉండవచ్చు. అల్లూరి శాసనం ప్రకారం అచట బౌద్ధ సంఘం ఎడ్లబండను దానంగా స్వీకరించింది. శాతవాహనుల కాలంలో స్త్రీలు విద్యావంతులై చర్చలలో, సభలలో పాల్గొనేవారు. గాథా సప్తశతిలోని పెక్కు గాథలు కవయిత్రులు రచించినారు. వితంతువులు బ్రహ్మచర్యం అవలంబించి నిష్ఠతో స్త్రీ పురుషులు ఉభయులు చాలా తక్కువగా దుస్తులు ధరించి, స్త్రీలకు ఎర్రని వస్త్రాల మీద, పుష్పాల మీద మక్కువ ఎక్కువ. రవికె ధరించేవారు కాదు. రత్నావళి రాజపారికథ అనే గ్రంథంలో నాగార్జునాచార్యుడు శ్రేయోరాజ్య సిద్ధాంతం ప్రతిపాదించినాడు. శ్రీపర్వతంలో నాగార్జునుడు ఒక పెద్ద గ్రంథాలయాన్ని సేకరించినాడని ఫాహియాన్ రాసినాడు.
ఆంధ్ర బౌద్ధులకు ప్రత్యేకించి వినయ, అభిధమ్మ పీఠకాలు, మధ్యమ నికాయాలు ఉండేవి. స్తూపం బుద్ధునివి గానీ, ప్రసిద్ధ ఆచార్యులవి గానీ శారీరక అవశేషాలపైన నిర్మితమైన స్మారక చిహ్నాలే స్తూపాలు లేక చైత్యాలు. వీనిలో 3 రకాలు ఉండేవి. 1 ధాతు గర్భాలు, శారీరక అవశేషాలపై నిర్మించినవి. 2 పారిభోజకాలు, ఆచార్యులు ఉపయోగించిన వస్తు గర్భితాలు. ఉద్దేశిక స్తూపాలు, ధాతువులు లేకుండా నిర్మించినవి. ఆంధ్రదేశంలో భట్టిప్రోలు, అమరావతి, జగ్గయ్యపేట, ఘంటసాల, శాలిహోనం స్తూపాలు చాలా ప్రాచీనాలైన ధాతు గర్భాలు.